అప్పట్లో విమర్శలు ఏం రాలేదా సార్? రగులుతోంది మొగలిది పద పాట తీసుకుంటే కొంచెం శృంగారపరమైన సన్నివేశం కొంచెం ఘాటుగా ఉన్న విమర్శ ఎప్పుడైనా వచ్చిందా? అసలు రాలేదండి. అసలు అందరూ ఇప్పటికీ ఆ పాట ఎంజాయ్ కడప చేస్తారు. సైడ్ ఎవరో పాపం ఒక అతను పిచ్చి పెట్టిపోయి ఒక 7-8 సంవత్సరాలు రోడ్డు మీద ఆ పాట ఇట్లా చేతులు పెట్టుకుని పాడుకుంటూ తిరిగాం. మీరు ఎక్కువగా సినిమాలు హిట్లు ఇచ్చింది చిరంజీవి గారి కాంబినేషన్ తోటి. ఒక హీరోగా ఆయన ఎలా మీరు బేరీజ్ వేస్తారంటే అఫ్ కోర్స్ రాష్ట్రం అంటే బాగా ఆయన ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఒక డైరెక్టర్గా మీరు ఆయన కష్టపడి పనిచేస్తాడు అమ్మాయి. అభిలాష షూటింగ్ అప్పుడు రాత్రి 12-1 గంట దాకా షూటింగ్ చేసి, ఒక్కొక్కసారి 2 గంటల దాకా షూటింగ్ చేసి, మళ్ళీ 5 o'clock ఎర్లీ మార్నింగ్ షాట్ తీసేవాడిని నేను. చిరంజీవి గారు రెడీ అనేవారు. అట్లా ఒక పర్టికులర్ సాంగ్ ఒకటి ఉంది, యురేకా సాకామైకా అని. అది దాదాపు 17 రోజులు తీశాను. 17 రోజులు షూటింగ్. అంటే డైలీ చేసేవాళ్ళం కాదు, ఎర్లీ మార్నింగ్ చేయాలి కొన్ని షాట్లు. అంటే రాత్రి 2 గంటల వరకు జైల్లో షూటింగ్ చేసి మళ్ళీ 5 o'clock రెడీ. మీ ఇద్దరిది కలిసి సుదీర్ఘ ప్రస్థానం తర్వాత కోదండరామిరెడ్డి గారు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అంటుంటారు, నిజమేనా? మాకేం రాలేదండి. ఎక్కడన్నా కలిసినప్పుడు హ్యాపీగా మనసు విప్పి మాట్లాడుకుంటాం. అంటే ఇద్దరం కలిసి సినిమాలు చేయకపోవటం వల్ల అట్లా ఏమన్నా వచ్చిందేమో కానీ అలాంటిది ఏమీ లేదండి. నాకు తెలిసి ఏమీ లేదు. తన మనసులో ఏమన్నా ఉందేమో నాకు తెలియదు. ఇంతగా సినిమాలో రాణించిన చిరంజీవి గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టాక కొంత అన్ని విధాల ఆయన విమర్శలకి కొన్ని దెబ్బలకు కూడా లోనైనట్టు భావించాలి మనం. ఒక కొలీగ్గా, అంటే ఒకప్పుడు ఆయనతో కలిసి దగ్గరగా పనిచేసిన ఒక వ్యక్తిగా నేను చాలా రాజకీయ ప్రస్థానాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఆయన తప్పు చేస్తే రాజకీయాల్లోకి వచ్చాను ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? అంటే న్యాచురల్లీ ఆయన అభిమానులకు ఎలా ఉంటుందో మీరు కూడా ఆయనతో కలిసి పనిచేసిన అంటేనండి, నేను 2-3 సార్లు ఊరికే సరదాగా అన్నారు ఆయనతో అడిగాను, ఏంటయ్యా బయట రాజకీయాల్లోకి వస్తున్నారు చిరంజీవి గారు అనేది చెప్పుకుంటున్నారు, ఏంటంటే అస్సలు క్వశ్చనే లేదండి అన్నారు. 4-5 సార్లు. అంటే జస్ట్ బిఫోర్ ఇంకా 1 monthలో అనౌన్స్ చేస్తారనగా. తర్వాత 1 month తర్వాత అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత మీకు తెలుసు కదా, విపరీతమైన జనం అంతా వచ్చింది. కానీ వచ్చిన జనం ఎందుకు ఓట్లు వేయలేదు మరి. అంటే రాజశేఖర రెడ్డి గారు, నాకు తెలిసి బయట జనం అనుకునేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు జనం మనసుల్లోకి వెళ్ళిపోయారండి, ఆ రూట్స్లోకి వెళ్ళిపోయారు.